ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఇతరులపై ఆధారపడాలనుకుంటాం. అది మన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మన సొంత శక్తి కావచ్చు. కానీ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మన ఆశలు మరియు నమ్మకాన్ని మనుషులపై ఉంచినప్పుడు అది శాపాన్ని తెస్తుంది. మన ఆశలు దేవుని మీద ఉంచినప్పుడు మాత్రమే మనం ఆశీర్వాదం అనుభవిస్తాము అని. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఇలా ఉంది: యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీదను తొలగించేవాడు శాపగ్రస్తుడు అని. ఈ వాక్యంలో దేవుడు ఒక తేలికైన విషయాన్ని కాదు, ఒక తీవ్రమైన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. మనం మన ఆశ్రయాన్ని నరులపై ఉంచినప్పుడు, అంటే వారి సహాయం, తెలివితేటలు, సంపదలపై ఆధారపడినప్పుడు మనం దేవునికి దూరం అవుతాం. మన హృదయం దేవుని వైపు కాకుండా ప్రపంచ మార్గాల వైపు మల్లుతుంది. అప్పుడు మనం ఎలా శాపగ్రస్తం అవుతామంటే మన ఆశలు విఫలమవుతాయి, శాంతి కరిగిపోతుంది, దేవుని కిరణం మన జీవితం నుండి తొలగిపోతుంది. ఇర్మియాలోనే కాదు, బైబుల్ ఇంకొన్ని చోట్ల ఇలానే ఉంది. మెట్టుకు మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను. మొదటిగా కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది: యెహోవాను ఆశ్రయించుట మనుషుల మీద ఆశ్రయించుట కంటే శ్రేష్టము అని. రెండోదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: నీ హృదయ స్మరణల మీద ఆధారపడకుండా యెహోవా మీద సంపూర్ణంగా నమ్మిక కలిగి ఉండుము అని. కాబట్టి మన రక్తమాంసంతో కూడిన అల్ప ప్రాణుల మీద కాదు, భౌతికమైన వస్తువుల మీద కాదు, దేవుని మీదనే ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే దేవుని కాకుండా ఈ లోకంలో అల్పమైన శరీరాలను ఆశ్రయించిన వారు చివరికి నాశనం అయ్యారు అని బైబుల్లో అలాంటి ఉదాహరణలు స్పష్టంగా చెప్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం నుండి మనం రాజైన ఆసాను ఉదాహరణగా తీసుకుందాం. ఆస మొదటిగా మంచి రాజుగా పాలించాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. కానీ తన పాలన చివరిలో ఒక పెద్ద తప్పు చేశాడు. తన పాదాలకు జబ్బు చేసినప్పుడు దేవుని ఆశ్రయించకుండా వైద్యులను మాత్రమే ఆశ్రయించాడు. చివరికి అతను రోగం క్షీణించింది. అతను పరిపాలనలో 41వ సంవత్సరం ముందు చనిపోయాడు. ఇది మనకు ఒక బలమైన ఉదాహరణ. మన ఆరోగ్యం, అవసరాలు, భవిష్యత్తు అన్నింటిలోనూ మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి అని. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన హృదయాన్ని దేవుని మీద ఉంచాలి, శరీరులపైన కాదు, శాశ్వతమైన దేవుని శక్తిపై ఆధారపడాలి. రెండోదిగా మన అవసరాలలో ప్రార్థనతో ఆయనను ఆశ్రయించాలి. ఏ పరిస్థితి అయినా దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు. మూడోదిగా దేవుడు మనకు శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయనపై ఆధారపడడం మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు ధన్యవాదాలు. నరులపై ఆధారపడే మా స్వభావాన్ని తొలగించుము. మా హృదయాలను నీ వైపు మళ్లింపు ప్రభువా. ఏ పరిస్థితులైనా నీ మీద ఆధారపడే జీవితం మాకు కలుగజేయము. మేము నీ శక్తిని, నీ సన్నిధిని అనుభవించాలనుకుంటున్నాం. మా ఆశలను నీ మీద ఉంచినప్పుడు శాంతి, సమాధానం, ఆశీర్వాదం లభిస్తుందని తెలుసుకున్నాం. ఈ రోజు నుండి మేము నిన్ను ఆశ్రయిస్తాం ప్రభువా. మా శక్తి, మా ఆశ్రయం, మా రక్షణ నీవే అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.